హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 6th వీక్ రివ్యూ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 6th వీక్ మాత్రము చాలా టర్నింగ్ పాయింట్స్, చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ ఈరోజు ఎపిసోడ్లో చాలా వరకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. 6th వీక్ మండే అంటేనే మనందరికీ తెలుసు నామినేషన్స్. సో ఈరోజు నామినేషన్స్ ప్రకారం చూస్తే కనుక లాస్ట్ వీక్ శంకర్ అశ్వథ్ గారు వెళ్ళిపోతూ నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్ నిధిని నామినేట్ చేయడం జరిగింది. సో నిధి ఇంటూ నామినేషన్స్. సో ఈరోజు హౌస్మేట్స్ అందరూ కూడా ఓపెన్ నామినేషన్స్, ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే నిల్చొని ఇద్దరిద్దరు కంటెస్టెంట్స్ నామినేట్ చేయాలి. సో దాని ప్రకారం చూస్తే కనుక ఇంక్లూడింగ్ నిధి 7 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. దాంట్లో చూస్తే కనుక 3 ఉమెన్ కంటెస్టెంట్స్ నిధి సుబ్బయ్య, శుభపుంజ, దివ్య సురేష్, వీళ్ళ 3 నామినేషన్స్లో ఉన్నారు. ఇకపోతే కనుక మెన్ కంటెస్టెంట్స్ నుంచి తీసుకుంటే కనుక అరవింద్ ఇంటూ నామినేషన్స్, ప్రశాంత్ సంబర్గి అండ్ షమంత్. బిగ్ బాస్ అనౌన్స్ చేసిన ప్రకారము క్యాప్టెన్గా మంజు డైరెక్ట్గా ఒకరిని నామినేట్ చేయమని ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. సో నేను అనుకున్నాను, ఒకవేళ నామినేట్ అయినటువంటి కంటెస్టెంట్స్ నుంచి ఒకరిని సేవ్ చేయమంటే మాత్రం అగైన్ మళ్ళా దివ్య సురేష్ సేవ్ అవుతుంది. లాస్ట్ వీక్ నామినేషన్స్లోకి వచ్చి విశ్వనాథ్ సేవ్ చేయడం వల్ల నామినేషన్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సో ఈసారి కూడా అలాంటి ఆప్షన్ ఇస్తే మాత్రం నో డౌట్ దివ్య సురేష్ సేవ్ అవుతుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. లక్కీలీ బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏమంటే డైరెక్ట్ నామినేట్ చేయమని చెప్పి. సో మంజు ఇక్కడ తెలివిగా రాజీవ్ని నామినేట్ చేశాడనమాట. ఎందుకంటే మంజు నామినేషన్స్ ప్రక్రియ ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తే కనుక అతని స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే ప్రతిసారి కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లను నామినేషన్లో పెట్టాలనేది తన స్ట్రాటజీ. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్ల ప్రకారం వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం చూస్తే అందరికీ కూడా ఒక మైండ్ సెట్ ఏంటంటే టాస్కులు బాగా ఆడేయటం అనేది ఒక పారామీటర్. అంటే వాళ్ళు మంచి టాప్ కంటెస్టెంట్స్ ఆర్ వీక్ కంటెస్టెంట్స్ అనేది వాళ్ళు మెజర్మెంట్ వేసుకుంటున్నారు అనమాట. సో దాని ప్రకారం చూస్తే మంజు టాస్కులు బాగా ఆడుతున్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా టాప్ 5లోకి ఈజీగా వెళ్తాను. కాకపోతే ఏంటంటే నాతో పాటు వీళ్ళు కూడా బాగా ఆడుతున్నారు కాబట్టి వీళ్ళని ఎలాగైనా ఎలిమినేట్ చేయాలి అనే ఒక క్లియర్ మైండ్ సెట్తో ప్రతిసారి కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ను నామినేషన్స్లో పెట్టి టెస్ట్ చేసుకుంటున్నాడు అనమాట. సో బిగ్ బాస్ గేమ్లో ఇలాంటి స్ట్రాటజీస్ ఉండాలి, ఉంటేనే అది ఒక కిక్ అని నాకైతే అనిపించింది అనమాట. ఇకపోతే కనుక ఈ 7 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. పోతే వీళ్ళల్లో వీక్ కంటెస్టెంట్స్ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి ఈ రోజుటి వరకు? అంటే రిమైనింగ్ 5 days వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది గేమ్ చేంజ్ అనేది ఈజీ కావచ్చు. ఈ రోజుటి వరకు యాజ్ ఆఫ్ టుడే ఎవరికి ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే కనుక బాటమ్ 3లో ఫస్ట్ టాప్ వెళ్దాము. టాప్లో తీసుకుంటే కనుక అరవింద్ అన్డౌటెడ్లీ సేవ్, ఎందుకంటే టాప్ 5 కంటెస్టెంట్స్ ఈజీగా చెప్పవచ్చు. తర్వాత వచ్చి ప్రశాంత్ సంబర్గి, నో డౌట్ హీ విల్ బి సేవ్. షమంత్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు షమంత్ ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి, కానీ నా దృష్టిలో షమంత్ ఎలిమినేట్ కాయేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో డెఫినెట్లీగా నో డౌట్ షమంత్ విల్ బి సేఫ్. ఇకపోతే కనుక రాజీవ్ విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ నుంచి కూడా సేఫ్ గేమర్, మాస్క్ వేసుకొని గేమ్ ఆడుతున్నాడు అనమాట. అంటే అందరితో మంచిగా ఉండడము, అందరితో మంచిగా సజెషన్స్ ఇస్తూ ఉండడము. ఓన్లీ సాఫ్ట్ టార్గెట్ ఎవరు అంటే కనుక వీక్ కంటెస్టెంట్ అని తన దృష్టిలో వీక్ కంటెస్టెంట్ ఎవరు అంటే కనుక షమంత్, శంకర్ అశ్వథ్. సో వీళ్ళ విషయాల్లో వచ్చేటప్పటికి స్ట్రాంగ్గా మాట్లాడుతూ మిగతా విషయాల్లో మాత్రము చాలా వరకు సేఫ్ గేమ్ ఆడుతున్నటువంటి కంటెస్టెంట్. సో నాకు తెలిసి రాజు స్ట్రాటజీస్ కొద్ది వరకు నెగిటివ్ అయినాయి అని నా దృష్టిలో ఒపీనియను. ఎందుకంటే తను ఆడేటువంటి స్ట్రాటజీ అనేది చాలా వరకు నెగిటివ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నాకు తెలిసి రాజు మాత్రము బాటంలో ఉన్నాడని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇకపోతే నిధి సుబ్బయ్య, తర్వాత వచ్చేసి శుభపుంజ, నో డౌట్. ఎందుకంటే వాళ్ళు బాటమ్ 2లో ఉంటారని చెప్పి నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఏమీ లేదు అక్కడ. అందులో కూడా బిగ్ బాస్ దగ్గర నుంచి వీకెండ్ కిచ్చా సుదీప్ గారి దగ్గర నుంచి ఎటువంటి ఇన్పుట్స్ కూడా వాళ్ళకి రావట్లేదు. ప్రతిసారి వాళ్ళను టాప్లో సేవ్ చేసేసి పంపించేస్తున్నారు. అంటే నా దృష్టిలో ఏంటంటే వాళ్ళు ఎంతకాలం రన్ అవుతారో అంతవరకు రన్ కానివ్వండి అనే ఉద్దేశం బిగ్ బాస్ దగ్గర నుంచి ఉండొచ్చేమో నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళు టాప్ ప్లేయర్స్ అయింటే మాత్రం డెఫినెట్లీ కరెక్షన్స్ అనేవి వాళ్ళకి చాలా వరకు హెల్ప్ అయ్యిండేది, కరెక్షన్స్ చేస్తూ వచ్చిండే వాళ్ళు.
సో కరెక్షన్స్ ఎక్కడ కూడా వాళ్ళిద్దరికి చేయడం లేదు అంటే కనుక డెఫినెట్లీ వాళ్ళు వీక్ కంటెస్టెంట్స్గానే ఉన్నారని నా ఒపీనియన్. చూద్దాము, ఈ వీక్ క్లారిటీ వస్తుందన్నమాట. సో బాటమ్ 3లో తీసుకుంటే మాత్రం డెఫినెట్గా శుభపుంజ, నిధి సుబ్బయ్య, రాజీవ్ డెఫినెట్గా బాటంలో ఉంటారు. ఇకపోతే దివ్యా సురేష్ వచ్చేటప్పటికి తన దృష్టిలో తను స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి ఒక డిఫరెంట్ మైండ్ సెట్తో తన మైండ్ స్ట్రాటజీ ప్రకారం ఆలోచిస్తే కనుక తనకంటే కూడా వీక్ కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్నారు. ఎస్పెషలీ ఎవ్రీ వీక్ తను టార్గెట్ చేసేటువంటి కంటెస్టెంట్ శమంత్. సో శమంత్ మాత్రం ఎవ్రీ వీక్ నామినేషన్స్లో పెడుతుంది. సో శమంత్ ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి తన మైండ్ సెట్. ఒకవేళ శమంత్ కాకపోతే కనుక వీక్ కంటెస్టెంట్స్ నిధి సుబ్బయ్య, శుభపుంజ, సో వీళ్ళు ఉన్నారు. సో తన దృష్టిలో ఏంటంటే కనుక ఇంకా రఘు కావచ్చు, మళ్ళీ వచ్చి వైష్ణవి కావచ్చు, వీళ్ళందరూ కూడా వీక్ కంటెస్టెంట్స్. వీళ్ళందరూ ఎలిమినేట్ అయ్యేంత వరకు కూడా నేను ఖచ్చితంగా హౌస్లో అనే ఒక డిఫరెంట్ మైండ్ సెట్తో తన ఇంప్రెషన్తో గేమ్ ఆడుతుందేమో నాకైతే అనిపించింది. చూద్దాము అది ఎంతవరకు తన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కాకపోతే ఏంటంటే దివ్యా సురేష్ ఈసారి నామినేషన్స్లో ఉంది, కానీ మంజు ఎక్కువగా లైక్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఈ వీక్ మంజు నామినేషన్స్లో లేడు కాబట్టి మంజు ఓట్స్ దివ్యా సురేష్కు పడేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్గా తను సేవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పోతే కనుక ఈసారి ఎలిమినేట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయంటే శుభపుంజకు ఎలిమినేట్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ శుభపుంజ ఎలిమినేట్ కాకపోతే మాత్రం నిధి సుబ్బయ్య, తర్వాత వచ్చేసి రాజీవ్, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయేమో నా ఒపీనియన్ యాజ్ ఆఫ్ టుడే. రిమైనింగ్ 5 డేస్లో వాళ్ళల్లో ఉండేటువంటి గేమ్ స్ట్రాటజీస్ అనేది డిఫరెంట్గా ఉంటే మాత్రం మేబీ దెర్ విల్ బీ ఏ చేంజ్. ఇకపోతే కనుక ఈరోజు హౌస్లో జరిగినటువంటి సంభాషణలు, డిస్కషన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎస్పెషల్లీ చక్రవర్తి, తర్వాత వచ్చేసి ప్రశాంత్ సంబర్గి, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్ మాత్రము రియల్లీ ఆసమ్. ఎందుకంటే గేమ్ స్ట్రాటజీస్ ఈ హౌస్లో ఫినాలేకి పోయేదానికి ఎవరెవరికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, స్ట్రాంగ్ అయిన కంటెస్టెంట్స్ను ఎలా వీక్ చేయాలి అని ఇద్దరి డిస్కషన్ మాత్రము సూపర్గా అనిపించింది నాకైతే. రియల్లీ బీయింగ్ ఏ రివ్యూవర్ నాకైతే చాలా వరకు నచ్చినటువంటి డిస్కషన్స్, చాలా ఇంటలెక్చువల్గా వాళ్ళు డిజైన్ చేసుకున్నటువంటి గేమ్ స్ట్రాటజీస్ మాత్రం సూపర్గా అనిపించింది. ఇకపోతే ఇంకొక ఆస్పెక్ట్స్ ఏమంటే కనుక మంజు, దివ్యా సురేష్ మధ్యలో జరిగినటువంటి డిస్కషన్. సో దివ్యా సురేష్ తన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటంటే కనుక మంజు తన విషయంలో మంజును మాత్రం ఎప్పుడు కూడా తన ప్రియారిటీ అని తీసుకుంటుంది. సో మంజు మాత్రం తనకు ప్రియారిటీ కాకుండా ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేస్తున్నాడు అనే విషయాన్ని తనతో డైరెక్ట్గా చెప్పడము. సో మంజుకు ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడం అనమాట. అంటే ఇద్దరము కలిసి ఆడతాము, రొమాంటిక్గా డిస్కషన్స్, కొద్దిగా కపుల్ లవర్స్ లాగా యాక్ట్ చేస్తుంటే వాళ్ళకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ వస్తుంది. సో అక్కడ ఇద్దరము ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలి అనే ఒక స్ట్రాటజీని మంజుకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనే విషయం క్లియర్గా కనబడుతుంది. కాకపోతే మంజు విషయానికి వచ్చేటప్పటికి మంజు కూడా స్మార్ట్ గేమ్ ప్లేయర్. దివ్యా సురేష్ వల్లనే తనకి అక్కడ ఒక స్క్రీన్ స్పేస్ అనేది క్లియర్గా క్రియేట్ అయింది. సో దివ్యా సురేష్ను పక్కన పెట్టకుండా, కట్టా ఇరగకుండా పాము సాగకుండా అనమాట. సో దివ్యా సురేష్తో క్లోజ్గా ఉంటూనే మిగతా వాళ్ళందరితో క్లోజ్గా ఉండడం అనేది మంజు స్ట్రాటజీ. చూడాలి వీళ్ళిద్దరి మధ్య ఈ స్ట్రాటజీలు అనేవి ఎంతవరకు కంటిన్యూ అవుతాయి అనేది. సో ఈరోజు ప్రకారం చూస్తే కనుక చక్రవర్తి, ప్రశాంత్ సంబర్గి మధ్యలో డిస్కషన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. హౌస్ మేట్స్ గురించి వాళ్ళ ఒపీనియన్లు మాత్రము చాలా వరకు నా ఆలోచనలకు కూడా మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నాయి. ఏంటంటే కనుక వైష్ణవిని మాత్రం అందరూ ఇగ్నోర్ చేస్తున్నారు. డెఫినెట్గా తను ఫినాలేకి పోయేటువంటి కంటెస్టెంట్, తను లాంగ్ డ్రైవ్కి రెడీ అవుతుంది అనే విషయాన్ని ఇద్దరు డిస్కస్ చేయడం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే వైష్ణవి, రాజీవ్ ఇద్దరు కూడా సేమ్ స్ట్రాటజీ. ఏంటంటే మాస్క్ గేమ్, అంతా మంచిగా ఉండాలి, మంచిగానే బిహేవ్ చేయాలి, మంచిగానే ఉండాలి అనేది వాళ్ళ స్ట్రాటజీ. బిగ్ బాస్ హౌస్లో పర్సనాలిటీలు ఉంటాయి, కానీ
గేములు టాస్కులు వచ్చేటప్పటికి స్ట్రాటజీలు అనేది డెఫినెట్గా అందరు అప్లై చేస్తారు. సో అక్కడ వీళ్ళిద్దరూ మాత్రం ఏ స్ట్రాటజీలు అప్లై చేయకుండా అందరితో మంచిగా ఉండాలి అనే ఒక స్ట్రాటజీ లైన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళ నెగిటివ్స్ అనేవి బయటికి రాకుండా వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. సో ఆ విషయంలో వైష్ణవి కొద్దిగా రేస్లో ముందుంది. మొన్నటి లాస్ట్ వీక్లో పర్ఫార్మెన్స్లో టాస్క్లో కూడా తన పర్ఫార్మెన్స్ బెటర్గా చూపించడము, తర్వాత అందరితో మంచిగా ఉండడం. ఇంతవరకు నామినేషన్ల ప్రకారం చూస్తే వైష్ణవిని బిగ్ బాస్ హౌస్మేట్స్ అందరినీ నామినేట్ చేస్తే నామినేషన్లోకి వచ్చింది తప్ప ఇంతవరకు తనని ఎవరూ నామినేట్ చేయలేదు. సో సేఫ్ గేమర్స్. రాజీవ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా సేమ్, బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేస్తే తప్ప రాజీవ్ నామినేషన్లోకి రాలేదు. ఈ వీక్ కూడా మంజు బీయింగ్ ఏ క్యాప్టెన్ నామినేషన్లోకి తీసుకొని వచ్చినాడే తప్ప హౌస్మేట్స్ ఎవరు కూడా రాజీవ్ను నామినేట్ చేయలేదు. సో అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని, ఒక వీక్ కంటెస్టెంట్, వాళ్ళ దృష్టిలో వీక్ అనిపించేటువంటి కంటెస్టెంట్ని నామినేషన్స్లో పెడుతున్నారు ప్రతిసారి కూడా. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అంటే అరవింద్, వీక్ కంటెస్టెంట్ వాళ్ళ దృష్టిలో వాళ్ళకి అనిపించే వీక్ కంటెస్టెంట్ ఎవరు అంటే కనుక శమంత్ కాకపోతే వాళ్ళ ఆప్షన్ ఏంటంటే శుభపుంజ, నిధి ఆల్రెడీ నామినేట్ అయింది కాబట్టి శుభపుంజ. ఇంకా లేదు అంటే కనుక రఘు. వైష్ణవి ఒక న్యూట్రల్ కంటెస్టెంట్, సేఫ్ గేమర్, అందరితో మంచిగా ఉండడం వల్ల వాళ్ళ దృష్టిలో ఇంకా వైష్ణవిని ఎవరు కూడా సీరియస్గా తీసుకోవడం లేదని క్లియర్ కనబడుతుంది. కానీ వాళ్ళందరికీ ఒక లెసన్ ఏంటంటే ఏకు మేక్ అవుతుంది అనేది మాత్రం క్లియర్. వైష్ణవి రాను 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 వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ అవుతుంది. డెఫినెట్గా టాప్ 5కి వెళ్ళిపోయేటువంటి కంటెస్టెంట్. వాళ్ళు ఎంత షేర్లు నామినేషన్లో పెడితేనే మైండ్ కొద్దిగా డిస్టర్బ్ అయ్యి వాళ్ళలో నెగిటివిటీ బయటికి వస్తుంది అనే విషయం క్లియర్గా వాళ్ళు రియలైజ్ అయితే వైష్ణవిని నామినేషన్లో పెట్టాలి. నామినేషన్లో పెట్టకపోతే ఏమవుతుందంటే ప్రెజర్ ఉండదు, సేఫ్ గేము, మాస్క్ వేసుకొని గేమ్ ఆడతారనమాట. సో రాజీవ్ ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి, లాస్ట్ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టే చాలా వరకు పర్ఫార్మెన్స్ డౌన్ అయింది, ప్రెజర్ ఉన్నింది కాబట్టి. సో ఈ వీక్ మళ్ళా నామినేషన్లోకి వచ్చాడు కాబట్టి డెఫినెట్గా ప్రెజర్ అనేది క్లియర్ కనబడుతుంది. అదే విషయాన్ని వైష్ణవి విషయంలో కూడా హౌస్మేట్స్ అప్లై చేస్తే తనలో ఉన్న నెగిటివిటీ కూడా బయటకు వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది వాళ్ళు మిస్ అవుతున్నారు. డెఫినెట్గా వైష్ణవి వాళ్ళందరికీ టఫ్ ప్లేయర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇలాగే తనను నామినేషన్లో పెట్టకపోతే మాత్రం. ఇకపోతే దివ్యా బురుడుగా విషయంలో కూడా సేమ్. దివ్యా బురుడుగా కూడా ఒక్కసారి నామినేషన్లోకి వచ్చింది, అది కూడా బిగ్ బాస్ నామినేట్ చేయడం వల్ల. సో తనని కూడా నామినేషన్లో పెట్టకపోతే మాత్రం డెఫినెట్లీ స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ కూడా టాప్ 5, టాప్ 7 వెళ్ళేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీక్ ప్లేయర్స్ అందరూ కూడా ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ప్రతిసారి వాళ్ళందరినీ నామినేషన్లో పెడుతున్నారు కాబట్టి. సో ఇదే స్ట్రాటజీని చక్రవర్తి, ప్రశాంత్ సంపర్క్ ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ దృష్టిలో ఏంటంటే కనుక స్ట్రాంగ్ ప్లేయరు మంజు, అరవింద్, వీళ్ళిద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్, వీళ్ళిద్దరిని ఎలా వీక్ చేయాలి అనే స్ట్రాటజీ డిస్కషన్ కూడా చాలా వరకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు మంజు స్ట్రాంగ్ ఎలా అయ్యాడు అంటే కనుక వాళ్ళ దృష్టిలో ఏంటంటే మంజు తన చుట్టూ ఉన్న ఒక 4 లేడీ కంటెస్టెంట్స్ని పెట్టుకొని స్ట్రాంగ్ అవుతున్నాడు తప్ప తనకంటూ ఓన్ క్రియేటివిటీ అనేది ఏమీ లేదు. ఆ 4 లేడీస్ పక్కనుంటే మాత్రం మంజు వేసే జోక్స్ కావచ్చు, మంజు వేసేటువంటి పంచులు కావచ్చు, ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్గా ఉండవు, అన్నీ కూడా రిపీటెడ్ జోక్స్ అని వాళ్ళ డిస్కషన్. అది నాకు కూడా చాలా వరకు వాస్తవం అనిపించింది. చూడాలి ఎలా మంజు స్ట్రాటజీస్. టాస్కుల ప్రకారం తీసుకుంటే మాత్రం మంజు సీరియస్గానే టాస్కులు ఆడుతున్నాడు, 100% ఎఫర్ట్ ఇస్తున్నాడు. చూడాలి మంజు ఎంతవరకు ఇలా కంటిన్యూ చేయగలుగుతాడు అనేది. తర్వాత పోతే కనుక అరవింద్ విషయంలో కూడా వాళ్ళు థింక్ చేసింది ఏంటంటే స్ట్రాంగ్ ప్లేయర్, కాకపోతే దివ్యా ఉరుడుగా ఫ్రెండ్షిప్తో ఉన్నాడు కాబట్టి సో ఎలాగైనా వీక్ చేయాలంటే వాళ్ళ పార్ట్నర్స్ను మనము నామినేషన్స్లో పెట్టాలి, లేదు వాళ్ళు బయటికి వెళ్ళిపోతే మాత్రం వీళ్ళు వీక్ అవుతారు అనే డిస్కషన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇకపోతే వాళ్ళ దృష్టిలో డిస్కషన్లో కూడా వాళ్ళు చేసింది ఏంటంటే సేఫ్ ప్లేయర్స్, వైష్ణవి, రాజీవ్ ఇద్దరు కూడా సేఫ్ ప్లేయర్స్, ఎవరిని కూడా నెగిటివ్ చెప్పకుండా నామినేషన్స్లోకి రాకుండా సేఫ్గా గేమ్ ఆడుతున్నారు. రాజీవ్ను ఎవరు నామినేట్ చేయలేదు, మంజు నామినేట్ చేయడం వల్ల అతను నామినేషన్లోకి వచ్చాడు అనే విషయాన్ని ఇద్దరు కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇకపోతే కనుక వాళ్ళ దృష్టిలో వీక్ కంటెస్టెంట్లు ఎవరు అంటే కనుక నిధి సుబ్బయ్య, శుభపుంజ, విశ్వనాథ్, శమంత్, రఘు. సో ఈ 5 మంది కూడా చాలా వీక్ కంటెస్టెంట్స్. వాళ్ళు
ఉన్నంత వరకు ఈ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కారు అనే విషయాన్ని వీళ్ళ హౌస్మేట్స్లో వాళ్ళకి క్లారిటీ ఉంది. సో మనము వీళ్ళని స్ట్రాంగ్ చేస్తూ వీళ్ళని కొద్దిగా పుషప్ చేస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతారు అనే విషయాన్ని ఇద్దరు డిస్కస్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దానిలో భాగంగానే ప్రశాంత్ సంబర్గి షమంత్తో డిస్కషన్లో చేస్తూ, షమంత్ నువ్వు ఈ వీక్ నువ్వు చాలా ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకంటే దివ్య సురేష్ దృష్టిలో నువ్వు అసలు కంటెస్టెంటే కాదు, స్ట్రాంగ్ కంటెస్టెంటే కాదు, నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే తనకంటే నువ్వు చాలా పర్ఫార్మెన్స్ బాగా చేయాలి, నువ్వు టార్గెట్ చేయి దివ్య సురేష్ను. నువ్వు దివ్య సురేష్ను టార్గెట్ చేస్తే నీ మీద తన ఒపీనియన్ చేంజ్ అవుతుంది అని తనను ఎంకరేజ్ చేయడం జరిగింది. చాలా వరకు ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఇది ఒక రకంగా ప్రశాంత్ సంబర్గి స్ట్రాటజీ ఏమిటంటే దివ్య సురేష్ పర్ఫార్మెన్స్ కనుక అండర్ పర్ఫార్మెన్స్ అయితే కనుక డెఫినెట్లీ అవుట్ సైడ్ కొద్దిగా తనకి ఓటింగ్ సపోర్ట్ తక్కువ అవుతుంది, తను ఎలిమినేట్ అయితే కనుక ఒక స్ట్రాంగ్ కాంపిటీటర్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళ డిస్కషన్ ప్రకారము దివ్య సురేష్లో స్ట్రాంగ్ ఏంటి వీక్ ఏంటి అని మాట్లాడితే అసలు తనలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎందుకు అనుకుంటున్నావు అన్నప్పుడు చక్రవర్తి కానీ ప్రశాంత్ సంబర్గి ఇచ్చిన పాయింట్లు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను లేడీ, చాలా బ్యూటిఫుల్గా ఉండేటువంటి ఒక లేడీ, అక్కడే 50% స్కోర్లు వచ్చేసినాయి. తర్వాత వచ్చేసి ఫాదర్ లేడు అనే ఒక సెంటిమెంట్ ఉంది, సో దాంట్లో కూడా కొన్ని మార్క్స్ వచ్చాయి. తర్వాత వచ్చేసి మంజుతో కొద్దిగా రొమాంటిక్గా మాట్లాడడం అనేది, కపుల్ లాగా ఉండడం అనేది ఇంకో కొద్దిగా మైలేజు. టాస్కుల విషయానికి వచ్చేటప్పటికి 100% టాస్కులు బట్టి ఆడుతుంది. సో ఈ పాయింట్స్ వల్ల తను స్ట్రాంగ్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో తను వెళ్ళిపోతే మాత్రం చాలా వరకు కాంపిటీషన్ తగ్గుతుంది. ఇన్ ది సేమ్ టైం తను ఎలిమినేట్ అయితే మంజుకి కూడా స్క్రీన్ స్పేస్ తగ్గుతుంది అని వీళ్ళ స్ట్రాటజీ మాత్రము సూపర్ క్యాల్కులేషన్. చూడాలి ఎంతవరకు ఇది రియాలిటీకి వర్కౌట్ అవుతుందో అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇకపోతే కనుక అరవింద్ విషయానికి వచ్చినా కూడా వాళ్ళ డిస్కషన్ ఎలా ఉందంటే అరవింద్ ఎలాగైనా సరే అరవింద్ వైష్ణవి డెఫినెట్గా ఫినాలేకి వెళ్ళిపోతారు, దివ్యావురుడు కూడా ఫినాలేకి వెళ్ళిపోతుంది అనే ఒక మైండ్ సెట్లో మాత్రం వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే దివ్యావురుడుగా అరవింద్ మెచ్యూర్డ్గా చాలా బ్యాలెన్స్డ్గా గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు డెఫినెట్గా ఫినాలేకి వెళ్ళిపోతారు. మనం కూడా ఫినాలేకి వెళ్ళిపోవాలంటే మనం గ్రూప్ గేమ్ ఆడాలి. ఇలాగే ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాము, ఎక్కువసేపు మాట్లాడుకుంటే మళ్ళీ హౌస్ మేట్స్ అందరూ కూడా మనల్ని టార్గెట్ చేస్తారు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పేసి. సో వెరీ తక్కువగా మాట్లాడుకోవాలి, మళ్ళీ వాళ్ళలో కలిసిపోవాలి అనే స్ట్రాటజీలు మాత్రము సూపర్గా అనిపించినాయి. చూద్దాం వీళ్ళ స్ట్రాటజీలు ఎంతవరకు బిగ్ బాస్ టాస్కుల్లో ఈ వీక్ వర్కౌట్ అవుతాయో. వెరీ ఇంట్రెస్టెడ్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఇకపోతే కనుక నిధి సుబ్బయ్య చాలా వరకు హర్ట్ అయింది, శంకర్ అశ్వత్ వెళ్తూ నామినేషన్లో పెట్టడం అనేది. అందులో రీజన్ కూడా తను పెట్టినటువంటి రీజన్ లేడీస్ను ఎక్కడంటే అక్కడ తగలకూడదు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చింది అని చెప్పిన రీజన్ కూడా చాలా వరకు తను హర్ట్ అయింది. సో అదే విషయాన్ని డిస్కషన్ చేస్తుందన్నమాట. పోతే కనుక శుభపుంజ కూడా మళ్ళా యథాలాగంగా లాస్ట్ వీక్ ఏ విధంగా అయితే అరవింద్ దివ్యావురుడుగా వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ లవ్ గురించి కొద్ది మీడియేటర్గా బిహేవ్ చేసిందో సేమ్ అదే రోల్స్ ఈసారి కూడా మంజు దివ్యా సురేష్ ఇద్దరి మధ్యలో కూర్చొని మంజుతో మాట్లాడుతూ నువ్వు తనంటే నీకు రియల్గా ఇష్టమా అనే ఒక రోల్స్ తీసుకోవడం ఎందుకో నాకైతే తను గేమ్ అనే కాన్సెప్ట్ను ఎప్పుడో పక్కన పెట్టేసింది. తను ఎంతసేపు ఉన్నా కూడా ఇట్లాంటి పంచాయతీలు, తర్వాత వచ్చేసి ఎవడన్నా జోక్స్ వేస్తూ ఉంటే పక్కన కూర్చొని నవ్వుతూ ఉండడాలు, పర్ఫార్మెన్స్ మాత్రం జీరో. ఎలా నిధి సుబ్బయ్య శుభపుంజ హౌస్లో సేవ్ అవుతున్నారో నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మేబీ ముందు ఎలిమినేట్ అయినటువంటి 5 కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్కి ఎక్కువగా నచ్చకపోవడం వల్ల మేబీ వీళ్ళు సేవ్ అవుతున్నారా? ఈ వీక్ మాత్రం అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వీక్ గనక నిధి సుబ్బయ్య శుభపుంజ సేవ్ అయితే మాత్రం డెఫినెట్గా దే ఆర్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ ఆడియన్స్ ఎక్కువగా లైక్ చేస్తున్నారేమో అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే కనుక శుభపుంజ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేదానికి 100% ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో పోతే కనుక ఈ వీక్ నామినేషన్స్ ప్రక్రియ డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ను అనౌన్స్ చేయడం జరిగింది. బిగ్ బాస్ వచ్చేసి మంజుకి టాస్క్ ఇచ్చి 4 టీమ్ లీడర్స్ను సెలెక్ట్ చేయమంటే నాకు తెలిసి చాలా వరకు కరెక్ట్గానే సెలెక్ట్ చేశాడు అనిపించింది, ఒక దివ్యా సురేష్ విషయంలో తప్ప. అక్కడ వచ్చేసి రాజీవ్,
అరవింద్, దివ్యావురుడుగా ఇలా ముగ్గురిని ఒక టీమ్ లీడర్స్గా పెట్టి తర్వాత దివ్యా సురేష్ని సెలెక్ట్ చేసుకున్నాడు. నాకు తెలిసి అక్కడ దివ్యా సురేష్ ప్లేస్లో ప్రశాంత్ సంబర్గిని సెలెక్ట్ చేసింటే మాత్రం చాలా వరకు బాగుండేదేమో నాకైతే అనిపించింది. మంజు తన పర్సనల్ రిలేషన్షిప్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ తనని ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా ఎక్స్పోజ్ చేస్తున్నాడేమో అని నాకైతే అనిపించింది. సో ఈ నలుగురు కంటెస్టెంట్స్ కూడా బయట గార్డెన్ ఏరియాలో వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళు థ్రెడ్ తీసుకొని వాళ్ళను కరెక్ట్గా వాళ్ళ ఫోటోల మీద వేయాల్సి వస్తుంది. అలా వాళ్ళు కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, నలుగురు కూడా ముగ్గురిని. సో ఆ ప్రకారం చూస్తే కనుక అరవింద్ టీంలో ప్రశాంత్ సంబర్గి, తర్వాత వచ్చేసి నిధి సుబ్బయ్య, వీళ్ళ ముగ్గురు ఒక టీము. తర్వాత వచ్చేసి దివ్యావురుడుగా టీంలో వచ్చేసి శమంత్, విశ్వనాథ్, దివ్యావురుడుగా వీళ్ళ ముగ్గురు ఒక టీము. తర్వాత వచ్చేసి రాజీవ్ విషయంలో వచ్చేటప్పటికి వైష్ణవి, రఘు వీళ్ళ ముగ్గురు ఒక టీము. దివ్యా సురేష్ విషయానికి వచ్చేటప్పటికి శుభపుంజ, చక్రవర్తి వీళ్ళ ముగ్గురు కలిపి ఒక టీం లాగా ఉండడం జరిగింది. సో ఇంకా చూడాలి క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లు ఎలా పెడతారు. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ చూస్తే కనుక గ్రూపుల్లో పెద్ద గ్రూపులు 2 గ్రూపులుగా డివైడ్ చేస్తే వాటిల్లో అందరూ కూడా గుంపులో గోయిందా అని చెప్పేసి కొంతమంది హైలైట్ కావడము, కొంతమంది డౌన్ కావడం జరిగింది. సో ఈసారి మాత్రం 4 టీమ్స్గా పెట్టడం అనేది చాలా వరకు బాగుంది. అందరికీ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ను ఎక్కువగా ప్రూవ్ చేసుకునే దానికి స్కోప్ ఉండేటువంటి కాన్సెప్ట్. సో ఈసారి టాస్క్లు ఎలా పెడతారో చూడాల్సి వస్తుంది. ఇకపోతే కనుక ఒకే ఒక్క చాలా వరకు నాకు ఆశ్చర్యం అనిపించింది, సర్ప్రైజ్ అయింది ఏంటంటే విశ్వనాథ్ని ఎవరు నామినేట్ చేయలేదు. ఎందుకంటే బీయింగ్ ఏ క్యాప్టెన్ విశ్వనాథ్ చాలా విషయాల్లో కూడా ఆ డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేదు. తర్వాత వచ్చి క్యాప్టెన్సీ విషయంలో చాలా వరకు డిజాస్టర్ అని చెప్పి ఈవెన్ వీకెండ్ కిచ్చా సుదీప్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ విశ్వనాథ్ని నామినేట్ చేస్తారేమో అని చెప్పి నేను అనుకున్నాను. కానీ అందరూ కూడా ఒకటే స్ట్రాటజీ, ఒక స్ట్రాంగు, ఒక వీక్. వాళ్ళ దృష్టిలో వీక్ ఏంటంటే టాస్క్లు ఎవరైతే సరిగా పర్ఫామ్ చేయట్లేదో వాళ్ళు వీక్ కంటెస్టెంట్స్ అని చెప్పి వాళ్ళ హౌస్ మేట్స్ ప్రకారం ఒపీనియన్. దాని ప్రకారం ఒక స్ట్రాంగు, ఒక వీక్ను టార్గెట్ చేసి అందరినీ నామినేషన్స్లో పెట్టారు. సో చూడాలి ఈ వీక్ నామినేషన్స్లో కనుక నిధి సుబ్బయ్య, శుభపుంజ వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయితే మాత్రం సో స్ట్రాటజీలు చాలా వరకు చేంజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ. రాజు ఎలిమినేట్ అయితే మాత్రం కంప్లీట్గా హౌస్ మేట్స్ ఒపీనియన్ అన్నీ కూడా ఉల్టా అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో చూడాలి ఎలా జరుగుతుందో. పోతే ఈ వీక్ మాత్రం డెఫినెట్గా శమంత్కు ఒక ఛాలెంజ్ అనే అని చెప్పొచ్చు. శమంత్ పర్ఫార్మెన్స్ మాత్రం డెఫినెట్గా ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మేబీ శమంత్ని లైక్ చేసే ఆడియన్స్ ఫస్ట్ 2 వీక్స్ క్యాప్టెన్గా ఉండడం వల్ల, తర్వాత వచ్చేసి కొద్దిగా శంకర శోధను సేవ్ చేయొచ్చు, తర్వాత సేవ్ చేసిన విషయంలో కావచ్చు, తర్వాత ర్యాప్ పాడిన విషయంలో కావచ్చు, అట్లా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పి శమంత్ను ఫస్ట్ 2 వీక్స్ ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఓట్స్ కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారము శమంత్ ఇంకా హౌస్లో ఉండాలి అని చెప్పి ఓట్స్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్గా వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే శమంత్ చాలా యాక్టివ్గా ఈ వీక్ పర్ఫామ్ చేయడం అనేది చాలా అవసరం. రాజు విషయంలో కూడా ఈ వీక్ పర్ఫార్మెన్స్ చాలా వరకు కరెక్ట్గా ఈ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే చాలా వరకు రాజుకి హెల్ప్ అవుతుంది. ఇకపోతే కనుక నిధి సుబ్బయ్య, శుభపుంజ నో డౌట్ వాళ్ళు దే విల్ నాట్ టేక్ రిస్క్. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఎంటర్టైన్మెంట్, టైంపాస్ ఈ జోనల్లోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు రిస్క్ అనేది ఈజీగా ఉంటుందేమో నా ఎక్స్పెక్టేషన్. ప్రశాంత్ సంబర్గి గేమ్ సూపర్గా ఆడుతున్నాడు, స్ట్రాటజీలు వేసుకుంటున్నాడు, నెగిటివ్లు పాజిటివ్లు అన్నీ కూడా మిక్స్ చేసుకొని కంటిన్యూ అవుతున్నటువంటి కంటెస్టెంట్. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కూడా కంటిన్యూగా నామినేషన్స్లో ఉన్నాడు, సేవ్ అవుతున్నాడు అనమాట. సో నాకు తెలిసి డెఫినెట్గా ప్రశాంత్ సంబర్గి ఇన్ సేఫ్ అని చెప్పి ఐ బిలీవ్ ఇట్. ఇకపోతే కనుక దివ్యా సురేష్ విషయంలో మాత్రం నాకైతే పాజిటివ్ ఒపీనియన్ మాత్రం సో ఫార్ రాలేదు. ఎందుకంటే తన యాటిట్యూడ్ ప్రాబ్లం క్లియర్గా కనపడుతుంది. తర్వాత వచ్చేసి వాంటెల్లి నేను సపరేటు ఏదైతే ప్రశాంత్ సంబర్గి చెప్తున్నాడో అది మాత్రం క్లియర్. తను సపరేట్ అనే ప్రూవ్ చేసుకుంటాననే ఓన్లీ ఒక మంజుతో తప్ప మిగతా వాళ్ళందరితో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడం. తర్వాత కావాలనే మంజు బాల అనే టాపిక్ మీద తను చాలా వరకు ఫీల్ అయింది, వాస్తవమే అది. కానీ తన బిహేవియర్ మాత్రం అలాగే ఉంది, అలాంటి స్టేట్మెంట్లకు సపోర్టింగ్గానే ఉంది అనేది క్లియర్ కనబడుతుంది. ఈవెన్ మంజుతో డిస్కస్ చేస్తూ నా దృష్టిలో నువ్వే ప్రియారిటీ, నీ దృష్టిలో నేను ప్రియారిటీ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పడం, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ కూడా అలాంటి స్టేట్మెంట్స్కి సపోర్టివ్గానే ఉన్నాయి.
సో నాకు తెలిసి దివ్య సురేష్ కూడా చాలా వరకు రిస్క్ జోన్లో ఉండొచ్చు. మంజు ఓట్స్ షేర్ అయితే మాత్రం షీ విల్ బీ ఇన్ సేఫ్ పొజిషన్. లెట్స్ సీ ఫ్రెండ్స్, వెరీ ఇంట్రెస్టింగ్గా చాలా వరకు స్ట్రాటజీలు. చక్రవర్తి చంద్రచూడ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి నామినేషన్స్లో పడితే మాత్రం చాలా డేంజర్ అవుతాడని చెప్పి బిగ్ బాస్ వాళ్ళు దాన్ని క్లియర్గా క్యాచ్ చేయడం జరిగింది. ఫస్ట్ వీక్ నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ ఇవ్వడం జరిగింది. సో అది చాలా వరకు హెల్ప్ అవుతుంది చక్రవర్తి విషయానికి. సో చక్రవర్తి, ప్రశాంత్ సంబర్గి ఇద్దరు కూడా ఈ గేమ్ను అర్థం చేసుకునే విధానము, స్ట్రాటజీలు వేసే విధానం మాత్రం సూపర్గా ఉన్నాయి. అవి ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ అవుతాయి అనేది ఈ వీక్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ దేర్ పర్ఫార్మెన్సెస్. లెట్స్ సీ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ మై రివ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ గుడ్ నైట్.